హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కానీ నా వీడియో కానీ చూస్తే ఒక లైక్ ఇవ్వండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ బ్లాగ్ అండి, నేను చేసే ప్రతి పని ఈ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మీకు నచ్చిద్దని, మీకు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను. స్టార్ట్ చేసేసానండి. ఇంకా మధ్యాహ్నం అన్నం ప్రిపేర్ చేసేస్తున్నానండి. అన్నం పెట్టేశాను, కుక్కర్లో పప్పు పెట్టేసుకున్నానండి. పప్పుతో స్టార్ట్ చేస్తున్నానండి నా ఫస్ట్ వీడియో. ఇంకా పప్పు ఉడికేలోపు ఆలు కట్ చేసుకున్నాను. ఇంకా పప్పు తాలింపులోకి ఒక ఉల్లిపాయ, మళ్ళీ ఆలు తాలింపులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ పప్పు ఉడికేలోపు ఆలు ఫ్రై చేసుకుందామని చెప్పానని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి వేగినాక కొంచెం ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని ఆలు వేసుకున్నానండి. ఆలుతో పాటు ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకున్నానండి. ఇంకా ఆలో పప్పు ఉడికిందండి. ఇంక ఇలా మెత్తగా ఉడికిందండి. ఇంకేం పప్పు అనుకుంటాం, మన ఇంటికాడ దొరికే అల్లపప్పు కాదండి, ఎర్రపప్పు ఉంటాయి కదా, ఇక్కడ అవి దొరికినాయి అండి. ఇంకా బాగా ఉడికిపోయినాయి. ఇంకా తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నానండి. పప్పు గుత్తి పెట్టి తిప్పుకున్నాను. ఇక్కడ నాకు అవైలబుల్ ఉందండి. ఇంకా పప్పు గుత్తి పెట్టి తిప్పుకున్న తర్వాత ఇంకా తాలింపుకి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. అంతలేకే ఇంకా ఆయిల్ కాగేలోపు ఇంక మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఆలు మర్చిపోయానండి, తాలింపులో నేను కరివేపాకు వేయలేదు ఆలులో. ఇంకా ఆ స్కిప్ అయ్యిందండి. కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోండి, సూపర్గా ఉండిద్దండి. మీకు ఒకటి విషయం చెప్పానండి, పప్పు తాలింపులో ఆవాలు వేసుకుని వేగిన తర్వాత, ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ ఉండేది కంటే కొంచెం ఒక చిటికెడు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉండిద్దండి. బాగా కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్టు తర్వాత పప్పు వేసుకున్నాక కొంతసేపు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేయండి. ఇంకా లోపు ఆలు ఫ్రై అయినాయండి. ఇంకా ఆలు ఫ్రైలో నేను ఏమి వేస్తానంటే కొంచెం కారం, ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్, అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నానండి. అంతే అండి, అదిరిపోయే మాకు ఆఫ్టర్నూన్ డిన్నర్ పప్పుచారు ఆలు ఫ్రై చేసుకున్నానండి. అంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ బాయ్.